శ్రీనివాస్ గారు, తెలంగాణలో 22A సెక్షన్ అనేది ఒకటి ఉన్నది. దాంట్లో 2023 డిసెంబర్ 7 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల భూముల్ని ఆ సెక్షన్లో చేర్చారు. ఆ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములు చేర్చారు. అవి అమ్ముకోలేని పరిస్థితి, రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి, దాని మీద లోన్ తీసుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఒక గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా మరి మొత్తానికి 22A పైన పోరాటం చేస్తున్నారు. సో ఈ అంశంలో మరి ప్రభుత్వం కావాలని ఇలాంటి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందంటారా? ఏం చెప్తారు సార్? 22A ఉండడము నేరం కాదు. 22A కింద నిషేధిత జాబితాలో ప్రభుత్వం ఎప్పుడైనా భూములు చేరుస్తుంది. చేర్చడమే, ఎవరు కూడా దాన్ని తప్పుపట్టడం లేదు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, అసెంట్ భూములు, వక్ భూములు, ఇవన్నీ కూడా మీకు చేర్చింది నిషేధిత భూములు, నిషేధిత జాబితాలో. ఇప్పుడు బాధాకరం ఏమంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి, ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూములు లక్షలాది ఎకరాలు అక్కడ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి హుడా లేఅవుట్, HMDA లేఅవుట్ అయ్యి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాలను కూడా మీరు ఎందుకు మీరు 22A కింద నిషేధిత జాబితాలో చేర్చిండ్రు? ఇలా మీరు నిషేధిత జాబితాలో చేర్చే ముందు రెవెన్యూ శాఖ HMDA తోని, లేకపోతే సంబంధిత GHMC తోని, లేదా DTCP తోని మీరు అనుసంధానం అయిపోయి ఇప్పటికే లేఅవుట్లు అయినాయి, నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతాలు అని చెప్పి పెట్టుకుండా ఉంటే అయిపోయేది. పెట్టిండ్రు. రెవెన్యూ శాఖ తెలిసే పెట్టింది. మొత్తం 90 లక్షల ఎకరాలు. ఈ 90 లక్షల ఎకరాలలో మీ టార్గెట్ 1000 ఎకరాలు ఎంతో. మీకు అది వచ్చేంత వరకు మీరు ఇది నిషేధిత జాబితాను సవరించరు, మీరు విత్డ్రా కూడా చేసుకోరు. ఎందుకు అంటే అక్కడ ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఏ స్థలాలు ఉన్నాయి, ఎవరి స్థలాలు ఉన్నాయి, వాటిలలో మీరు ఈరోజు 30% కమిషన్ ఇస్తే దాన్ని రిలీజ్ చేస్తామని, లేకపోతే పెద్ద ఎక్స్టెంట్ ఉంటే మంచి ప్రైమ్ లొకేషన్ అయితే మార్కెట్ డెవలప్మెంట్కి ఇవ్వాలని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, సంబంధిత అధికారులు వాళ్ళకు దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులను ఈ విధంగా టార్చర్ చేసి రికమెండ్ చేస్తున్నట్టు మేము చెప్తున్నాం ప్రభుత్వానికి. ఇప్పటికైనా మీకు తెలిసింది కదా ఏమని, నివాస స్థలాలు కూడా లేఅవుట్లు, HMDA లేఅవుట్లు, ప్రజలు ఉంటున్న స్థలాలు, ఆల్రెడీ ఇల్లులు కట్టుకుని ఉంటున్న వ్యక్తులవి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కావట్లేదు. అవసరాలకు, పెళ్లిళ్ళ కోసము, లేకపోతే తమ వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితిలో లేదు. మొన్న ఒక వ్యక్తి రేపు అమెరికా వెళ్ళడానికి టికెట్ కొనుక్కొని రేపు ఈరోజు రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే అతను నిషేధిత జాబితాలో ఉంటే అతను అమెరికా ప్రయాణాన్ని ఆపుకోవాల్సి వచ్చింది. ఇది ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఎవరో ఒక ఛానల్లో కూడా ఒక రిపోర్టర్ కూడా తన భూమిని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుందాం, అమ్ముకుందాం అంటే అది నిషేధిత జాబితాలో ఉంటే అయ్యో నా ప్లాట్ ఎందుకు నిషేధిత జాబితాలో ఉందని అతను మాధ్యమాలలో వైరల్ చేస్తే అతని మీద కూడా ప్రభుత్వం కన్నెర్ర చేసిందని విన్నాం. ఇప్పుడు ఇది ఎంతవరకు సబబు చెప్పండి? మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. ప్రభుత్వము మళ్ళీ అందులో మేము క్షమాపణ చెప్తున్నాం, మా తప్పు జరిగిపోయింది, అధికారులు చేసిండు. ఒక ప్రభుత్వము ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు సంపూర్ణ సమగ్ర సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రజలకు కలిగేటువంటి ఇబ్బందుల పట్ల కూడా ఆ సంబంధిత శాఖ మంత్రి, లేకపోతే ఆ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి చర్చ జరపకుండా, దాని మీద అదేంటి ప్రోస్ అండ్ నెగిటివ్స్ జరగకుండా, చర్చ జరగకుండా ఏ చర్య తీసుకోరు. ఇది కనీస అవగాహన ఉంటుంది మంత్రి అనేటువంటి వ్యక్తికి. సరే, మీరు క్షమాపణ చెప్పిండ్రు. ఇప్పుడు గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకొక పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ అవస్థలు పడుతున్నారు. ఈ చుట్టుపక్కలలో ఇప్పటికైనా మీరు ఎక్కడెక్కడైతే నిషేధం వేసిందో నివాస స్థలాలు మీరు విత్డ్రా చేసుకోండి అంటే ముఖ్యమంత్రి గారు మీరు అప్లికేషన్ పెట్టుకోండి, 2 రోజులల్లా అది ప్రభుత్వ అధికారులు వెళ్ళి చూస్తారు, చూసి దానికి సర్టిఫికెట్ ఇచ్చి ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తారంటే అధికారులు ఊగానే వస్తారా అనండి? ఇవాళ ఒక్కొక్క అధికారిని కదిలిస్తే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు.
మళ్ళీ అంటారు మీ ప్రభుత్వంలో రాలేదా, పట్టుబడలేదా. ఎవరి ప్రభుత్వం ఉన్నా కూడా అధికారుల అవినీతి, బంధుప్రీతి రాజకీయాలలో ఎక్కువైపోయి వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి తరుణం. ఏ అధికారైనా వచ్చి ఫ్రీగా, అంటే అతను వేతనం తీసుకుంటున్న వ్యక్తే కానీ వచ్చి పిలవంగానే వచ్చి ఒక మామూలు వ్యక్తి సిటిజన్ కి వచ్చి పనిచేసి పెడతాడా? ఎక్కడైనా పనిచేసి పెడతాడా? ఇది జరుగుతుందా? ఇది తెలిసినటువంటి ప్రభుత్వము మళ్ళీ 2 రోజుల టైం ఇస్తే మీకు రిజిస్ట్రేషన్ అవుతుందండి. ఎందుకు మీరు 2 రోజుల టైం? మీకు తెలుసు కదా ఏవేవైతే జనాలు ఉంటున్నారో అది విడ్రా చేసేయండి, దాంట్లోంచి పెట్టుకోండి. మీ అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ భూములు ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టండి. ఎవరు అంటుండ్రు? అంటే ఇది వ్యక్తిగత లాభము పొందడానికి, ప్రజలను ఇబ్బందికి గురి చేయడానికి, కమిషన్లు పొందడానికి, ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ప్రజలను వేధించి ఆ ఆస్తులు తమ వైపు చేసుకోవడానికి. ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్లే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీ పేరు మీద. అవి కూడా బాగా కథనాలు వచ్చిన తర్వాత కూడా మంత్రులు సంబంధించిన ఇలాంటి పరిస్థితుల్లో మీరు 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా, నిజాలు చెప్పలేదు, సాయి కుమార్ గారు జస్ట్ వెయిట్. నిజం మాట్లాడికి రాదు, సాయి కుమార్ గారు అబద్ధాన్ని చెప్పి 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 నిజమైన కొట్లాడుతూనే ఉంటారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారులు అధికారులు 100 సంపాదించారు. పట్టుబడులు అందరూ 10 సంవత్సరాలు ఆస్తి చెప్పండి. ధరణిలో ఇబ్బందులు పడ్డారు, తప్పుల తడకాన్ని మాట్లాడిండ్రు. ఈ రోజు మీరు ఆస్తులు తీసుకొచ్చి ఏం సాధించిండ్రు? మీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ధరణి తెచ్చిన పోర్టల్ ని అది స్కామ్ సంబంధించిన వ్యవస్థ, కావాలని ధరణి పోర్టల్ తెచ్చి